టాఫీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పావని. జరిగినటువంటి ఎలక్షన్స్ లో కొంతమంది కార్పొరేషన్ మేయర్లు అలాగే డిప్యూటీ మేయర్ అని ఒకసారి చూసుకున్నట్లయితే కరీంనగర్ నుంచి మేయర్ శ్రీనివాస్ బీజేపీ నుంచి, అలాగే డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఈయన కూడా బీజేపీ నుంచి, నిజామాబాద్ లో ఉమారాణి కాంగ్రెస్ నుంచి, తాసింగ్ ఎంఐఎం నుంచి, అలాగే రామగుండంలో మహంకాళి స్వామి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫు నుంచి, పాతపల్లి ఎల్లయ్య ఈయన కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, అలాగే కొత్తగూడెంలో మూడ్ గణేష్ సిపిఐ నుంచి, అలాగే సిరుపురపు లలితా కుమారి ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, అలాగే నల్గొండలో చూసుకున్నట్లయితే చైతన్య శ్రీనివాస్ రెడ్డి మేయర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, అలాగే మహమ్మద్ అఫ్రీస్ అలీ అమర్ ఈయన కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, అలాగే మహబూబ్ నగర్ నుంచి గుమ్మల్ మమత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, అలాగే సురేందర్ రెడ్డి ఈయన కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, అలాగే మంచిర్యాలలో మధుకర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, రమ్య మహేష్ ఈమె కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యారు. మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 వార్డులు గెలిచాయి. హంగా ఏర్పడగా ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ జత కట్టి పీఠం దక్కించుకున్నాయి. చైర్పర్సన్ గా కాంగ్రెస్ 5వ వార్డు కౌన్సిలర్ మాచునూరి లక్ష్మి ఎన్నికవగా వైస్ చైర్మన్ గా 13వ వార్డు కౌన్సిలర్ గుచ్చేసి యాదవ్ ఎన్నుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతలు కలిసి సంబరాలు జరిపారు. సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ కోసం 514.36 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వానాకాలం సీజన్ లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఈ బోనస్ అదనంగా లభించనుంది. ఇక లోకక్షేమం ఆకాంక్షిస్తూ బౌద్ధ భిక్షువులు చేపట్టినటువంటి ధమ్మ యాత్ర సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురానికి చేరుకుంది. మరి ఈ సందర్భంగా దళిత గిరిజన బీసీ సంఘాల నాయకులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ శాంతి ప్రజల సంక్షేమం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు భిక్షువులు వెల్లడించారు. ఈ యాత్ర హైదరాబాద్ వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. మరి ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు భక్తులు పాల్గొన్నారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు. తొలిసారిగా చైర్మన్ గా ఎన్నికైన జనార్దన్ మాట్లాడుతూ తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. ఇక వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తామని తెలిపారు. ఇది వాటి టాఫీ తెలంగాణ న్యూస్. రేపటి టాఫీ తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.